హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇది రీసెంట్గా షామీ లాంచ్ చేసిన వాళ్ళ కొత్త 5A సిరీస్ స్మార్ట్ టీవీలు. ప్యాకేజింగ్ బాగుంది. ఇది ఇట్లా రెడ్ అండ్ ఇట్లా అంటే బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ ఇండియాస్ #1 స్మార్ట్ టీవీ బ్రాండ్ అని రాసేసి, ఇది నాకు రివ్యూకి వచ్చింది. 43 ఇంచెస్ సైజ్. ఇది 32లో 40లో కూడా అవైలబుల్ ఉంది. స్టార్టింగ్ ప్రైస్ మీకు 15,499 ఉంది. దీని ప్రైస్ నేను డీటెయిల్స్ అవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ బాక్స్ పైన డీటెయిల్స్ ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ షామీ బ్రాండింగ్ చూడొచ్చు. స్మార్ట్ టీవీ 5A అని రాసి ఎంఐది లోగో ఉంది. ఇది ఫుల్ హెచ్డి టీవీ. ఇక్కడ మీకు అన్ని దాని ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫుల్ హెచ్డి మీకు ప్రీమియం బెజిల్లెస్ డిజైన్. ఇది మనం చూద్దాం ఓపెన్ చేసి ఎట్లా ఉందో. లుక్స్ వివిడ్ పిక్చర్ ఇంజన్. ఇది బాగానే ఉంటుంది ప్రాసెసింగ్. దీనిది అంటే ఇమేజ్ ప్రాసెసింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. ప్రీవియస్లీ నేను వీళ్ళదే షామీదే రెడ్మీ కూడా అన్బాక్స్ చేశాను కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏముందో కూడా తర్వాత చెప్తాను. ఇందులో 24 వాట్ స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. DTS X సపోర్ట్ ఉంది. UI ప్యాచ్ వాల్ UI తోటి వస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ ఇది ఆండ్రాయిడ్ కొత్త ఆండ్రాయిడ్ 11 వర్జన్ తోటి వస్తుంది. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఇంకా డిజ్నీ హాట్స్టార్, ప్రైమ్ వీడియో ఇవన్నీ మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మీకు రెడీలీ ప్రీ ఇన్స్టాల్డ్ ఉన్నాయి. డైరెక్ట్ యూస్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ తోటి వస్తుంది. ఇక్కడ దాని పవర్ సేవింగ్ది 3 స్టార్ రేటింగ్ కూడా చూడొచ్చు. అంతే, ఇంకా బాక్స్ ఏం లేదు. 108 సెంటీమీటర్ అంటే మీకు 43 ఇంచెస్ కదా. ఇటు సైడ్ బాక్స్కి మీకు ఇంత స్మార్ట్ టీవీ షామీ అని రాస్తుంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మనం దీని లుక్స్, బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దాం. ఎట్లా హ్యాండిల్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. ఇది పైన ఒకటి మీకు ప్యాకెట్ యాక్సెసరీస్తో వచ్చింది. ఒకటి ఇన్స్టాలేషన్ గైడ్, ఇంకా రిమోట్, బ్యాటరీస్, ఇంకా కింద బాటమ్ స్టాండ్స్ ఫిక్స్ చేయడానికి స్క్రూస్ వచ్చినాయి. రిమోట్ అదే సేమ్ షామీ వాళ్ళది టీవీ స్టిక్ ఉంటుంది కదా, సేమ్ రిమోట్. ఇలా అన్ని ప్రోడక్ట్స్కి సేమ్ ఇదే రిమోట్ ఉంటుంది. అదే క్వాలిటీ, అవే ఫీచర్స్. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిజ్నీ హాట్స్టార్ది మీకు బటన్స్ ఉండేసి, వాయిస్ అసిస్టెంట్కి ఒక సపరేట్ బటన్ ఉంది. ప్లాస్టిక్ స్టాండ్స్ 2 వచ్చినాయి. ఇది బ్యాక్ ఇక్కడంతా మెటల్ ఉంది, ఈ ఏరియా ప్లాస్టిక్ ఉంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇది కొంచెం స్లైట్లీ బెటర్ అనిపిస్తుంది రెడ్మీ టీవీ కంటే. ఫినిషింగ్ అంటే ప్రైస్లో కూడా తేడా ఉంది. అది కొంచెం దీనికంటే ఇంకా కొంచెం తక్కువ కాస్ట్ది. ₹1000 ఏమో డిఫరెన్స్ ఉన్నట్టుంది. షామీది 43 ఇంచెస్ 5A సిరీస్ టీవీ. ఇది ఈ ఫిలిం అదంతా తీసేసి నేను స్టాండ్స్ ఫిక్స్ చేసేసి మీకు కంప్లీట్ ఆన్ చేసి మెనూ, ఇంకా దీని డిస్ప్లే క్వాలిటీ, దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ డీటెయిల్గా చెప్తాం. బాటంలో ఒకసారి చూసేసుకోండి మీరు. 24 వాట్ స్పీకర్స్ ఉన్నాయి, స్టీరియో స్పీకర్స్. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి స్పీకర్ ఉంది. ఇంకా ఇక్కడంతా వెంటిలేషన్ ఉంది. ఇది మీకు పవర్ స్టేటస్ LED ఇండికేటర్, ఇంకా IR సెన్సర్ ఇందులోనే ఉంటుంది. ఇది బెజిల్లెస్ డిజైన్ కదా, ఆన్ చేసి చూద్దాం మనం. ఇప్పుడైతే ఇక్కడ బెజిల్స్ ఏం కనపడట్లేదు. పైన సైడ్స్లో అసలు బెజిల్స్ లేవు. కింద కొంచెం చిన్నగా ఇది స్ట్రిప్ లాగా ఉంది అంతే. ఇంకా మనం ఆన్ చేసేసి దీని ఫీచర్స్ అవన్నీ, మెనూ, ఇంకా ఇది ప్యాచ్ వాల్ UI తోటి వస్తుంది కదా, బాగానే ఉంటుంది అది ఇంటర్ఫేస్ కూడా. ఇది డీటెయిల్గా చెక్ చేద్దాం ఇప్పుడు. ఒకసారి బ్యాక్ ప్యానెల్ కూడా మీకు చూపించేస్తాను, పోర్ట్స్ అవి ఏమేమి ఉన్నాయో. ఇది మాత్రం ఇక్కడ సైడ్ మెటల్ ఉండి ఇది కంప్లీట్ ప్లాస్టిక్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లేబుల్ పైన డాల్బీ ఆడియో, ఇంకా DTS X సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి. ఇది పై వచ్చేసి మీకు USB 2.0 2 పోర్ట్లు. ఒకటేమో యాంటీనా ఇన్పుట్, RF యాంటీనా ఇచ్చే ఇన్పుట్ పోర్ట్ ఉంది. ఇంకోటి ఇయర్ ఫోన్ 3.5mm జాక్ పిన్ ఉంది. ఇంకా HDMI పోర్ట్ ఒకటి, HDMI ARC పోర్ట్ ఉంది. ఇక్కడ కాంపోజిట్ వీడియో అంటే నార్మల్ రెగ్యులర్ AV ఇన్పుట్ ఉంది. ఇక్కడ మీకు నెట్వర్క్ అంటే మీరు ఇథర్నెట్ పోర్ట్ ఉంది, మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చుకోవడానికి. అంతే, ఇంకేం లేదు, సింపుల్. కానీ కొంచెం రెడ్మీ టీవీ కంటే స్లైట్లీ, అందులో ఇది ప్లాస్టిక్ ఉంటే ఇందులో మెటల్ ఉంది. ఇక్కడ ఈ ఏరియా పార్ట్ బాగానే ఉంది బిల్డ్ క్వాలిటీ అది.
ఈ Xiaomi 5A సిరీస్ 43 ఇంచెస్ టీవీ నేను ఒక 2 రోజులు వాడిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ప్రైస్ వర్సెస్ పర్ఫార్మెన్స్ నాకు Xiaomi, రెడ్మీ ప్రోడక్ట్స్ ఓకేనే అనిపిస్తాయి. అంటే మనం మరీ ప్రీమియం టీవీస్ తోటి వాటితోటి ఏం కంపేర్ చేయొద్దు, కానీ మీరు ఎంత పే చేస్తున్నారో ఆ ప్రైస్కి దీని పర్ఫార్మెన్స్ స్లైట్లీ బెటరే అనిపిస్తుంది. అంటే ఇది 3 సైజెస్లో అవైలబుల్ ఉంది మీకు, 32, 40, 43. స్టార్టింగ్ ప్రైస్ 15,499. అంటే ఆఫర్స్ అవి ఏమో కలుపుకొని, మీరు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇది మాత్రం 25,999 ఉంది 43 ఇంచెస్ది. మీకు రెడ్మీ టీవీ ₹1000 తక్కువ ఉంది దీనికంటే. అట్లనే ఆ ₹1000 సరిపడా క్వాలిటీలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. దీని బ్యాక్ మీకు మెటల్ ఉంది, ఇందులో బెజిల్లెస్ డిజైన్ ఉంది, దాని ప్లాస్టిక్ బ్యాక్ ఉండేసి బెజిల్ కొంచెం ఉండింది. ఇంకా ఇందులో మీకు 24 వాట్ అవుట్పుట్ ఉంటే అందులో 20 వాట్స్ అవుట్పుట్ ఉంది మీకు. ఇంకా కొంచెం అంటే స్లైట్లీ కొంచెం బిల్ట్ క్వాలిటీలో కూడా తేడా ఉంది. మీకు ₹1000 డిఫరెన్స్ అంత పెద్దగా ఏం అనిపించకపోతే ఇది తీసుకోవడమే బెటర్. లేదా మీకు ₹1000 మిగిలించుకోవాలంటే రెడ్మీ కూడా తీసుకోవచ్చు. అయితే ఇది నాకు కలర్స్ అవి, ఇది ఎల్సిడి ఐపీఎస్ డిస్ప్లే కదా, ఓకేనే అనిపించింది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ బ్రైట్నెస్ ఎంత అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కంపెనీ. కానీ నార్మల్ అంటే రూమ్ లైటింగ్కి ఇప్పుడు నేను అన్ని లైట్స్ ఆన్ చేసి పెట్టాను కదా, ఈ లైటింగ్కి కూడా దీని బ్రైట్నెస్ అది ఓకేనే అని చెప్పొచ్చు. కలర్ సాచురేషన్, కలర్స్, వైట్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ మీకు క్యాలిబ్రేషన్ అది పర్ఫెక్ట్ ఉంది. ఏం మీరు చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు ప్యాచ్ వాల్ యూఐ పైన కూడా రన్ అవుతుంది, లేదా మీరు ఆండ్రాయిడ్ టీవీ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇది హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది మీరు ఆన్ చేయగానే. ఇక్కడ మీకు అన్ని సెట్టింగ్స్ అవి కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో మీకు ఇక్కడ చూడొచ్చు యూఐ చాలా స్మూత్ ఉంది మీకు. అంటే ఇది రెడ్మీ టీవీలో మీకు 1 GB ర్యామ్ ఉంటే ఇందులో 1.5 GB ర్యామ్ ఉంది, అదొక డిఫరెన్స్ ఉంది. ఇంకా కొన్ని అట్లా మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా మీకు సెట్టింగ్స్లో కూడా ఒకసారి చూపించేస్తాను. సెట్టింగ్స్లో అంటే ఇక్కడ మీరు చూడవచ్చు నెట్వర్క్ ఇంటర్నెట్ కనెక్షన్స్, ఇంకా పిక్చర్ సెట్టింగ్స్ కూడా. ఇక్కడ పిక్చర్ సెట్టింగ్స్లో మీకు బ్యాక్ లైట్, బేసిక్ వీడియోలో మీకు బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, హ్యూ, షార్ప్నెస్ ఇవన్నీ ఉన్నాయి. కలర్ టెంపరేచర్, ఇంకా నాయిస్ రిడక్షన్ ఉంది. ఇవన్నీ నేను ఏం చేంజ్ చేయలేదు, అసలు టచ్ కూడా చేయలేదు. అడ్వాన్స్ వీడియోలో మీకు గామా అడ్జస్ట్ చేసుకోవచ్చు. గామాలో డార్క్, స్టాండర్డ్, బ్రైట్. స్టాండర్డే బెటర్, మీరు అవన్నీ డిస్టర్బ్ చేయొద్దు. అడాప్టివ్ లూమా కంట్రోల్ ఆన్ ఉంది, లోకల్ కాంట్రాస్ట్ కంట్రోల్ కూడా ఆన్ ఉంది. ఇంకా మీకు గ్లోబల్ డిమ్మింగ్ ఉంది. కరెంట్ పిక్చర్ ప్రొఫైల్ని రీసెట్ కూడా చేయొచ్చు. ఇంకా పిక్చర్ మోడ్స్ అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ కూడా మీరు స్టాండర్డ్, వివిడ్, స్పోర్ట్, మూవీ ఇవన్నీ మార్చుకోవచ్చు. ఏది చేంజ్ చేసే అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ బాగానే ఉంది. ఇంకా సౌండ్ సెట్టింగ్స్ అంటే మీకు సౌండ్ సెట్టింగ్స్లో డిటిఎస్, వర్చువల్ ఎక్స్, ఇక్కడ బేస్ ఎన్హాన్స్మెంట్, సరౌండ్ వర్చువలైజర్, ఇంకా డైలాగ్ క్లారిటీ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. డైలాగ్ క్లారిటీ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే బిల్ట్-ఇన్ స్పీకర్స్ మీకు 24 వాట్ చిన్న స్పీకర్స్ కదా, అందులో అంత బేస్ ఏం రాదు. కాబట్టి ఉన్న డైలాగ్స్ అన్నా క్లారిటీగా వినాలంటే ఆప్షన్ ఆన్ చేసేసుకుంటే బెటర్ మీకు. ఇంకా ఇది రిమోట్ వచ్చేసి ఇది ఐఆర్ రిమోట్ కాదు, బ్లూటూత్ రిమోటే, కాబట్టి మీరు డైరెక్షన్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. సౌండ్ మోడ్లో కూడా మీకు మూవీ మోడ్లో ఉన్నట్టు స్టాండర్డ్, మూవీ, న్యూస్, ఇంకా గేమ్, కస్టమ్ ఇవన్నీ ఉన్నాయి. మీరు స్టాండర్డే పెట్టుకోవడం బెటర్. స్పీకర్స్ సోర్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెంట్ సౌండ్ డివైస్, టీవీ స్పీకర్స్, డిజిటల్ అవుట్పుట్ డిలే, సిస్టమ్ సౌండ్స్ ఇప్పుడు వస్తుంది కదా టిక్ టిక్ మన సౌండ్, అది వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా మీకు DAC 4 డైలాగ్ ఎన్హాన్సర్ ఉంది, అంటే డిటిఎస్ కాకుండా ఇది సపరేట్ ఉంది. అన్ని ఫీచర్స్ వైజ్ బాగానే ఉంది. ఇంకా ఇక్కడ టీవీ అంటే ఇది రెగ్యులర్ మీరు ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇస్తారు కదా, కేబుల్ టీవీ కనెక్షన్, అది ఇవాళ రేపు ఎవరు వాడట్లేదు కాబట్టి అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. డివైస్ ప్రిఫరెన్సెస్ అంటే అబౌట్ డివైస్లో ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి మీకు టోటల్ స్పేస్ 8 GBలో మీకు 3.9 GB అవైలబుల్ ఉంది ఫ్రీ స్పేస్. ఇంకా రీస్టార్ట్ స్టేటస్, మోడల్ ఆండ్రాయిడ్ వర్జన్ 11 తోటి వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ February 2022ది. టీవీ పాస్వర్డ్ లాక్ చేసుకోవచ్చు మీరు. పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయి. పవర్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇన్పుట్స్ అంటే ఇందులో చూపించాను కదా, బ్యాక్ సైడ్ ఒకటి HDMI ARC ఉంది, ఒకటి నార్మల్ రెగ్యులర్ HDMI ఉంది. ప్యాచ్ వాల్ యూఐ బాగానే ఉంటుంది. ఇది మొత్తం మంచి వెల్ ఆర్గనైజ్డ్ ఉండేసి మీకు రెగ్యులర్గా మీరు ఏమేమి కంటెంట్ చూస్తూ ఉంటారో దాన్ని బట్టి సజెషన్స్ అవి ఇస్తూ ఉంటుంది. ఇందులో డైరెక్ట్ షార్ట్ కట్స్ ఉన్నాయి. మీరు ఆండ్రాయిడ్ టీవీ కావాలంటే ఆండ్రాయిడ్ టీవీ, ప్యాచ్ వాల్ కావాలంటే ప్యాచ్ వాల్కి డైరెక్ట్ ఒకటే బటన్ తోటి వెళ్ళొచ్చు. ఇంకా 4 డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్కి, ప్రైమ్ వీడియోకి, డిజ్నీ హాట్స్టార్కి, ఇంకా యాప్స్కి సపరేట్ బటన్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంది, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ చూపిస్తే వేస్ట్గా టైం, వీడియో లెంత్ పెరుగుతూ ఉంటుంది కదా, అవన్నీ మీ అందరికీ తెలిసినాయి. ఇక్కడ యాప్స్, స్క్రీన్ సేవర్, యాక్సెసిబిలిటీ, హోమ్ స్క్రీన్, లాంగ్వేజ్, కీబోర్డ్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ ఉంది, మీరు స్క్రీన్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా టీవీ మోడ్ రీసెట్, అంతే.
ఇంకా రిమోట్స్ అండ్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, అది కూడా ఒకసారి రిమోట్స్ అండ్ యాక్సెసరీస్లో ఆల్రెడీ ఇది షావమీ ఆర్సీ కనెక్టెడ్ అని ఉంది, ఇక్కడ బ్లూటూత్ వయా బ్లూటూత్ ఇది కనెక్టెడ్ ఉంది. మీరు ఏమన్నా హోమ్ థియేటర్ సౌండ్ బార్ ఏదన్నా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ టీవీ. మీకు ప్యాచ్ వాల్ కావాలంటే జస్ట్ ఈ షార్ట్ కట్ బటన్ నొక్కితే ఇట్లా వచ్చేస్తుంది. ఇందులో మీకు అన్ని నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, మీకు యూట్యూబ్, ఎవ్రీథింగ్ అన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ ఉన్నాయి. ఇంకా కంటెంట్ మీకు కొత్త లేటెస్ట్ కంటెంట్ మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీ వ్యూయింగ్ దాన్ని బట్టి మీకు ఏది ఇంట్రెస్టెడ్ ఉందో అదే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. యూట్యూబ్ నుంచి నాదొక వీడియో ప్లే చేసి కూడా మీకు సౌండ్ అవుట్పుట్ ఇంకా పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో చూపించేస్తాను. ఇది నిన్న పీసీ బిల్డ్ చేశాను కదా, చాలా ఇంట్రెస్టింగ్ పీసీ బిల్డ్. చాలామంది మిస్ అయినట్టు నాకు అనిపించింది. ఒకసారి మళ్ళీ మీరు చూడండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంది. बॉडी में कब क्या बीमारी निकल आए इसका हम कुछ नहीं कर सके, इतना जरूर कर सकते. నా సూట్ ఎక్కడుంది? ఫ్రిడ్జ్ లో ఉందని. ఈరోజు చాలా అలసిపోయాను, అందుకే ఇంకా ఏం అన్బాక్సింగ్ చేయలేదు. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ ఈరోజు టైర్డ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ కంప్లీట్ అది చూపించేస్తాను. ఇదే కార్సెర్ది కొత్త పీసీ కేసు, చాలా ప్రీమియం కేసు ఇది. మొత్తం స్పేషియస్ ఉండేసి మీకు అన్నీ కుల్లా ఉంటాయి, మీరు ఆరాంగా ఫిట్ చేసుకోవచ్చు ఏ ఐటమ్స్ అయినా కానీ. వెంటిలేషన్ అది ఎక్సలెంట్ ఉంటుంది. డిస్ప్లే చూస్తున్నారు కదా, కార్సెర్ది ఇది కూడా మొత్తం కూలర్. ఇది ఎల్సిడి ఐపీఎస్ డిస్ప్లే. అక్కడ చూసారు కదా, స్పీకర్ అవుట్పుట్ క్లారిటీ కూడా బాగుంది, అసలు ఏం ప్రాబ్లం లేదు. మీరు డైరెక్ట్ ఒక మీడియం సైజ్ రూమ్లో ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే బేస్ మాత్రం ఉండదు, ఎందుకంటే చిన్న స్పీకర్స్ ఉంటాయి కదా. 12 స్పీకర్స్ ఉన్నాయి. డిటిఎస్ ఆడియో, డిటిఎస్ ఎక్స్ ఆడియో, ఇంకా మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా మీరు హెవీ బేస్ కావాలంటే మాత్రం ఎక్స్టర్నల్ మీరు హోమ్ థియేటర్, సౌండ్ బార్ లాంటిది పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా నాకు ఆ ప్రైస్కి ఓకే అనిపించింది. ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి. అంటే రెడ్మీ టీవీకి దీనికి ₹1000 తేడా, ఇంకా కొన్ని డిఫరెన్సెస్ చెప్పాను కదా, మీకు కొంచెం 1000 రూపీస్ పోయినా పర్వాలేదు అంటే దీనికి వెళ్ళొచ్చు. ఇంకా ఇది కంప్లీట్ బెజల్లెస్ డిజైన్ ఉంది కాబట్టి చూడ్డానికి లుక్స్ అవి ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకా మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, లేదా ప్యాచ్ వాల్ కావాలంటే ప్యాచ్ వాల్ పెట్టుకోవచ్చు. ఇంకా అన్ని ఫీచర్స్ వైజ్ అన్ని యూఐలో కూడా ఎలాంటి ల్యాగ్ ఏమీ లేదు, ఓకేనే అనిపించింది. ఇది 25,999కి మీకు ఎట్లా అనిపించింది షావమీ 5A సిరీస్ది 43 ఇంచ్ టీవీ? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.